వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్ అండి. మే 2వ తారీఖు బెంగళూరులో మొట్టమొదటి వర్షం పడింది. వీఆర్ సో హ్యాపీ. ఇది కూడా చాలా అంటే ఇప్పుడు ఆడియో రికార్డ్ చేసేటరికి అయిపోయింది వర్షం అంతా. జస్ట్ ఇట్ కేమ్ ఫర్ 5-10 minutes అండ్ ఇట్ స్టాప్డ్. సో మేము 35 సంవత్సరాల క్రితం బెంగళూరు వచ్చినప్పుడు ఉన్న వాతావరణానికి అక్కడున్న పరిస్థితులకి ఎంతో వ్యత్యాసం ఉంది ఈరోజు. అంటే April 1st నాడు డెఫినెట్గా సాయంత్రం గొడుగు తీసుకుని వెళ్ళిన జనరేషన్ అక్కడ మాది. అక్కడి నుంచి మొదలై ప్రతిరోజు వర్షాలు పడేవి, చక్కటి వాతావరణం. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పటికి కూడా మంచి వర్షాలు అవి పడుతూ అలా ఉండేన ప్రదేశం. ఫ్యాన్ కూడా చాలా హార్డ్లీ వీ యూజ్ టు హ్యావ్ ద ఫ్యాన్. మేబీ 15 days 1 month ఇన్ ద ఎంటైర్ ఇయర్ వీ యూజ్ టు హ్యావ్ ద ఫ్యాన్. అక్కడి నుంచి ఈరోజు నిన్న వెళ్ళి ఏసీ కొనుక్కొచ్చాం. పైన రూమ్లో ఉండడానికి అవ్వట్లేదు, ఈ 2nd floorలో. సో వాడు ఫిక్స్ చేయడానికి ఇంకా 4-5 రోజులు పడుతుంది అంటున్నాడు. సో దట్ ఈస్ ద బిగ్ క్యూ అండ్ డిమాండ్ ఈజ్ దేర్ ఫర్ ఏసీస్ ఇన్ బెంగళూరు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్లాక్ డేస్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ బెంగళూరు అనుకోవచ్చు. ఎందుకంటే ఐ నెవర్ థాట్ దేర్ విల్ బి ఏ డే వేర్ వీ హ్యావ్ టు పుట్ ఏసీస్ ఇన్ బెంగళూరు. సో ఇవన్నీ ఎందుకు అయిపోయాయి ఎలాగంటే, ఇఫ్ యూ లుక్ అరౌండ్ లాట్ ఆఫ్ దిస్ కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మందంతా. 5-story 6-story buildings, big tar roads everywhere, so lot of heat gets absorbed and gets reflected of the earth surface, and then కాంక్రీట్ సర్ఫేస్ రిఫ్లెక్షన్ ఇవన్నిటి వల్ల ఏమైపోయింది, మామూలుగా చాలా వేడి పెరిగిపోయింది చుట్టూ. అందువల్ల May 1st week కూడా మనం వర్షం లేని పరిస్థితి వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలి అంటే, దీన్ని మనం కంప్లీట్గా రోల్ బ్యాక్ చేయగలమా అంటే లేదు, కానీ మన వంతు ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. అందులో భాగంగానే చుట్టూ మన వీధుల్లో మొక్కలు పెంచడం, గవర్నమెంట్ వాళ్ళు నాటిన మొక్కలకు వాటిలన్నిటికీ కాస్త నీళ్ళు పోయడం, వాటి సరిగ్గా పెరుగుతున్నాయో చూసుకోవడం అవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే వీ కెన్ మేక్ ఏ ప్లేస్ టు లివ్. సో అదేవిధంగా మేము ఈ టెర్రస్ గార్డెన్ పెంచుకున్నాం. చుట్టూ ఈ పెద్ద వృక్షాలు చూసినట్టయితే బయట ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి మేము పెంచిన చెట్లు అనమాట మా రోడ్ పక్కన. ఇవన్నీ కూడా మంచి నీడనిస్తే అంత మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ విధమైన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మనం పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి, చెప్పాలి.